బండి షోరూమ్ వెహికల్ ఒకటి మాట్లాడుతున్నాను. పని చేస్తున్నావు? సిగ్గులా నీకు? ఇదేనా పని చేసేది నువ్వు? సిగ్గులేదా నీకు? అడగ తినాల్సింటివి. అడగ తింటే సరిపోతుండు గుడి దగ్గర. ప్రభుత్వ బియ్యాన్ని నువ్వు అమ్ముతావా? నువ్వు వాడేవాడు రమ్మని వాడు ఇంకోడు నర్మయ్ నర్మయ్ కథ అంతా తెలుసు నాకు. కథ మొత్తం తెలుసు నాకు. అర్థమైందా? అందుకే ముందుకు పెట్టుకోవాలి. నా పేరు మాధవి, నేను భీమాపురం చేస్తున్నాను సార్. ఇదంతా జరిగిందంతా మా ఇంటికాడ రంగావల్లే, ఇదంతా రంగాదే. నాకంతా ఇంటికాడ వచ్చి బియ్యం పట్టుకున్నారు. ప్రభాకర్ చౌదరి అన్న అనుచడు ఇదంతా చేసిందంతా రంగానే. మేమంతా చాలా మాధవికతోనే వర్క్ చేస్తున్నాము. రాష్ట్ర రంగ ఆధ్వర్యంలో మీకు బాగుంటే డబ్బులు వస్తాయని కమిషన్ వేసి చేద్దాం అనుకున్నాము. మాకేమైనా ఇబ్బంది ఉంటుందంటే మనకి ప్రభావం అందులో ఉంది, మీకు ధైర్యం చేసుకుంటారని ఆయన భరోసా ఇస్తే వెళ్ళి చేస్తాను. మళ్ళీ తక్కువ. నేను మాధవిక దగ్గర పనిచేస్తాను. రంగన్న ఇక్కడ పనిలో మమ్మల్ని పెట్టినాడు. ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటానని చెప్పేసి ప్రభాకర్ చౌదరి చెప్పినాడని మేము ఇక్కడ పనిచేస్తున్నాము.